నా పేరు మధు. నాకు హెల్ప్ చేసి పెట్టరు ప్లీజ్. ఏంటది? నేను రావచ్చా మీ బైక్ మీద? లిఫ్ట్? అవును సార్, ఒక పెద్ద సమస్య. ఆ సమస్య ఏంటో చెప్తేనేగా హెల్ప్ చేయగలిగేది. ఇదిగో నందు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాకు, ఇది తీసుకో. చెప్పాగా, నేను నీళ్లు తాగాను. ఎందుకు మినరల్ వాటర్లు అవి డబ్బు వేస్ట్? వేస్టా? నేను కూల్ డ్రింక్ తాగితేనే డబ్బులు ఇవ్వను, అలాంటిది నీళ్ళకి డబ్బులు ఇస్తానా? తప్పన్నా వినవా నాన్న? రే, నేను పోలీసు ఉద్యోగినేరా. 35 సంవత్సరాల పాటు 3 స్టేషన్లో నేను ఉద్యోగం చేశాను. కానీ నువ్వు 3 సంవత్సరాల్లో 15 స్టేషన్లకు మారావు. ఇప్పుడేంటి నువ్వు అనేది? నీతిగా బతకూడదనా? అయ్యయ్యో, ఆ మాట నేను అన్నాను నాన్న. పాలసీ ప్రాక్టికాలిటీ ముందు ఓడిపోతుందని చెప్తాను. కానీ నేను వాళ్ళదుగా. నీది మొండితనం. నువ్వు వినే రకం కాదు. పెళ్ళాం పిల్లాంజల వచ్చాకే నీకు తెలుస్తుంది. వెళ్లే ప్రతి చోటికి బుల్లెట్ తీసుకెళ్ళినట్టు భార్యను తీసుకువెళ్ళలేవు. అదే పరిస్థితి వస్తే డైవర్సే. ఇంకా ఆపి నువ్వు బయలుదేరు. ఇవన్నీ నువ్వు తీసుకో, అప్పుడే నేను బయలుదేరేది. సరే ఇటు. పులిచెర్లలోనైనా లౌక్యంగా బతకటం నేర్చుకోరా. నువ్వు దిగ్గానే నాకు ఫోన్ చేయి. తప్పకుండా వస్తాను. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే సార్ సార్, ఒక హెల్ప్ సార్, అర్జెంట్. అది అడగటానికి చేతులు చెప్పులు ఎందుకు? సారీ, నా పేరు మధు. నాకు హెల్ప్ చేసి పెట్టరు ప్లీజ్. ఏంటది? నేను రావచ్చా మీ బైక్ మీద? లిఫ్ట్? అవును సార్, ఒక పెద్ద సమస్య. ఆ సమస్య ఏంటో చెప్తేనేగా హెల్ప్ చేయగలిగేది. ఈ పోలీసు వాళ్ళందరూ ఇంతే. ఎంక్వైరీకి బ్రేకులే ఉండవు. అదే అదనుగా క్రిమినల్ తప్పించుకుంటాడు. క్వశ్చన్స్ అడగకుండా కొంచెం బండి స్టార్ట్ చేస్తారా ప్లీజ్? అరే రండి సార్. అదిగో ఆ బండి దగ్గరేనండి. ఇక్కడే. స్టాప్. ఇదిగో ఎడ్ల బండి. బండి ఆపవయ్యా. చాలు ఆగండి. ఏందమ్మా? ఏందా నీ అయ్యా, నువ్వు అసలు మనిషివేనారా? ఈ మూగ జీవాల్ని దారుణంగా హింసిస్తున్నావు. నిన్ను మట్లో కప్పెట్టా? ఏందమ్మో, ఈ పశువులు నా సొంతం. డైలీ గడ్డి నేను కొనేస్తున్నా, నా ఇష్టమా. ఏం కావాలన్నా చేసుకుంటా. అడిగేదానికి నువ్వే. నేనా బ్లూ క్రాస్ మెంబర్. మో, నువ్వు బులుగు కాసుతో నాకైంది, నలుపు కాసుతో నాకైంది. పక్క పో, మనం పోవాలా? చచ్చావురా నువ్వు. ఏం సార్, ఏం మాట్లాడరేంటి? మనుషులకి మాత్రమే రక్షణ కావాలా? యానిమల్స్ కి ఏమీ సపోర్ట్ చేయరా మీరు? మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు? మెల్లగా నిదానంగా వెళ్ళండి. దా 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 దా. సార్, లాకప్ లో వాళ్ళంతా ఏమైపోయారు? అయ్యో, పోయారా? ఎప్పుడు తప్పించుకుపోయారు? ఏంటి మీ ఇద్దరు యూనిఫామ్ లో ఉన్నారు? ఎందుకంటే మేము పోలీసులం. మరి మిగతా వాళ్ళు? అదే సొంత జామీన్లో వదిలేసినాం. సొంత జామీనా? పేపర్స్ ఎక్కడ? అట్ట ఏడా పేపర్లంతా ఎవడు కొనేది లేదు. ఎదురుగా ఉండే టీ అంగట్లో ఎవరు లేనప్పుడు పోయి ఎత్తుకొచ్చేస్తాం. న్యూస్ పేపర్ కాదు, జామీన్ పేపర్. సార్, ఒకే ఊరు ఒకే ఈదోళం, పైగా పార్ట్నర్లా. వాళ్ళ నమ్మకుండా పేపర్లు నమ్మచ్చా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా? ఎస్ఐ నందా ఏలే రికార్డు తెలుసా? 3 సంవత్సరాల్లో 10 సార్లు ట్రాన్స్ఫర్ అయినాడు. న్యాయంగా మాట్లాడితే మీరు తీసుకున్న ట్రాన్స్ఫర్స్కే ప్రెసిడెంట్ గారి ప్రమోషన్ వచ్చుండాలా. ఎందుకు డ్యూటీ పిచ్చా? నాకు అవి అక్కర్లేదు. ఇది నా నైజం. అరే ఏందబ్బా ఈ ఊళ్ళోకి వచ్చి కామెడీ చేస్తున్నావు? తమన్నాకి తెలుగు భాషకి ఏంది సంబంధం? పవర్ స్టార్కి పవర్కి ఏంది సంబంధం? ఆ మాదిరిగానే ఈ పోలీస్ స్టేషన్కి నిజాయితీకి ఉంది సంబంధం. ఇందా బాధపడలా? ఇప్పుడు నీకు ఇన్స్పెక్టర్ గారి హిస్టరీ తెలియదు, ఈ స్టేషన్ కెమిస్ట్రీను అర్థం కాల. ఎంత కెమిస్ట్రీనా? చదివినోడు కూడా ఇట్లా అడగడం నాయన. ఇన్స్పెక్టర్ ఎప్పుడు వచ్చేది? ఏం రైటర్ అయ్యా. స్టేషన్ కొమ్మలను ఎత్తుని కొట్టేసుకుని ముస్తాడు కూర్చుంటే ఎవడయ్యా? ఇంకెవడో వినాయకుడి గుడి గణేష. నిన్న నా ఇంట్లో బంగారం పోయినది కదా, అందుకే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేక వచ్చి కూర్చుంటాడు. వస్తే నగలతో రా, లేకుండా రావద్దని పెళ్ళని తిట్టిందంట. కంప్లైంట్ చేసుకుని పంపేచ్చు కదయ్యా? ఏ సార్ చెప్తే ఇంటారు వీళ్ళు. తప్పకుండా దొంగగాడు స్టేషన్కి మామూలు ఇచ్చేదానికి వస్తాడు. నేనే పట్టుకుపోతా. ఏమయ్యా మామూలు ఇక్కడిచ్చి కొట్టే సుత్తి దగ్గర నుంచి దిగే ఏక దాకా అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దొంగలిసాను తెలియాలి గాడికి. అంతా నువ్విచ్చే అలుసు సాచి ఒక్కటిచ్చుంటే ఆడు కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. కొంతమంది లాంటి పెట్టి మరీ బెదిరించారు సార్. మన మాట ఏంటలేదే. సార్, నాకు రేపు లీవ్ కావాలి. ఏ పెళ్లి చూపులు సార్. అదుర్స్ ఇంతకెవరా బకరా? ఏంటి సార్ బకరా అంటే? ఏమా బకరా అంటే పడ్డబోతా? నిన్ను కట్టుకుపోయేది ఎవడు అని అర్థం. ఆయుధపల్లిలో ఉంటారు సార్. ఆయుధపల్లి తట్టుకుంటావా? ఏంటి సార్? వరకట్నం ఎక్కువ అడుగుతారే, తట్టుకుంటావా అని అడిగా.